ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే పిల్లలకి ఏదైనా స్వీట్ని చాలా టేస్టీగా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. అసలు ఈ రెసిపీ ఏంటి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్, హలో, నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి స్వీట్ రెసిపీ. ఇది ఉక్కెర. ఈ ఉక్కెరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేయండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు పెసరపప్పును వేసుకోవాలి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి వేసి వాటర్ని వేసి నీట్గా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇలా పెసరపప్పుని వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1కి 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని కుక్కర్కి మూతను పెట్టేసి దీన్ని ఒక 2 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, ఒక 2 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి బెల్లం తురుముని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 150 గ్రామ్స్ వరకు బెల్లం తురుముని వేస్తున్నాను. తర్వాత అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని వేసుకోవాలి. ఈ బెల్లంలోకి మనం పంచదారను కూడా యాడ్ చేయడం వల్ల స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు మనకి ఇక్కడ కుక్కర్ అనేది విజిల్స్ వచ్చేసాయి కదా, దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగే వరకు దీన్ని కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇది ఇలా మరుగుతుండగా ఇందులోకి యాలకుల పొడిని వేసుకోవాలి. దీన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి. మనం స్వీట్ రెసిపీస్ని చేసేటప్పుడు స్వీట్స్లోకి కొంచెం సాల్ట్ని వేయడం వల్ల స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెని తీసుకొని అందులోకి స్టైనర్ని పెట్టి ఈ బెల్లం వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. మనకి బెల్లం వాటరు పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ మనకి బెల్లం కరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మరిగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఈలోపు మనకి కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూతను తీసి చూసారు కదా, మనకి పెసరపప్పు అనేది ఇలా బాయిల్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యిని వేసుకోవాలి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం జీడిపప్పును వేసుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని నెయ్యిలో నుంచి తీసి ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ జీడిపప్పుతో పాటు మీ దగ్గర మిగిలిన ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక 1/2 గ్లాస్ వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. తర్వాత 1 కప్ వరకు కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇలా ఈ రెండు ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. పచ్చిపోయే వరకు నిదానంగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పెసరపప్పును బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పు మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ ఉక్కెర రెసిపీని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఇదంతా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బెల్లం వాటర్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్లోకి ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుకుంటూ స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉక్కెరని కూడా చాలామంది చాలా డిఫరెంట్ వెరైటీస్లో చేస్తూ ఉంటారు. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇదంతా మనకి బాయిల్ అయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరమైతే 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇదంతా ఇలా బాగా ఉడికి దగ్గర పడుతుండగా ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇలా జీడిపప్పును వేసుకొని ఈ జీడిపప్పు ఆ స్వీట్లో కలిసే వరకు కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ పైనుంచి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఈ నెయ్యి మొత్తం ఆ స్వీట్ పీల్చుకొని ఇదంతా దగ్గర పడిన తర్వాత ఈ స్వీట్ నుంచి నెయ్యి అనేది సపరేట్ అవుతుంది. అలా వచ్చే వరకు ఈ స్వీట్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, స్వీట్ నుంచి నెయ్యి అనేది సపరేట్ అయిపోయింది. ప్యాన్ నుంచి కూడా స్వీట్ ఎక్కడ అతుక్కోకుండా సపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉండగా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉక్కెర అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి.